హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా సూపర్ ఉన్నా అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కోసం తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఎందుకంటే నా ముందు ఉన్నాయి కాబట్టి. సరే, ఇక్కడ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ రోజు మనం ఈ వీడియోలో మింట్, పుదీనా కోసం, అలాగే తులసి, అందరికీ తెలిసిన మొక్కలు, ఈ రెండింటి కోసం తెలుసుకుందాం. వీటి వల్ల చాలా ఎక్కువ మెడిసినల్ యూజెస్ ఉన్నాయి. సో మనం మెడిసినల్ యూజెస్ తో పాటు ఈ మొక్కల్ని ఎలా మనం పెంచుకోవాలి, ఎలా కేర్ చేయాలి అనే వాటి కోసం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా పుదీనా, మింట్, వీటికి సాయిల్ మిక్స్ అనేది యూనివర్సల్ సాయిలే, పెద్దగా ఏం లేదు. మనం రెగ్యులర్ గా కలుపుకున్నట్టే మనం దీనికి సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని స్టెమ్ ప్రాపగేట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఒక స్టెమ్, ఇక్కడ ఈ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ దగ్గర కట్ చేసుకొని మనం ఒక స్టెమ్ పెట్టుకుంటే ఈజీగా మనకి ప్లాంట్ అనేది వచ్చేస్తుంది. సో ఈజీ ప్రాపగేషన్. అలాగే వెరీ లో మెయింటెనెన్స్ అని కూడా చెప్పొచ్చు. చాలా తక్కువ మెయింటెనెన్స్ తోనే ఈ ప్లాంట్ ని మనం మన బాల్కనీలో కానీ, కిచెన్ బాల్కనీలో కానీ పెంచుకోవచ్చు. అలాగే దీనికి డైరెక్ట్ సన్లైట్ కూడా అవసరం లేదు, పార్షియల్ షేడ్ లో పెడితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ సన్లైట్ కూడా అవసరం లేదు. సో మనం ఈజీగానే కిచెన్ బాల్కనీస్ లో కూడా దీన్ని మనం పెంచుకోవచ్చు. పెంచుకోవటం కూడా చాలా ఈజీ అండ్ లో మెయింటెనెన్స్, ఈజీ టు ప్రాపగేట్ అనే చెప్పుకోవాలి ఈ ప్లాంట్. అలాగే దీనికి చాలా ఎక్కువగా మనకి మెడిసినల్ యూజెస్ ఉన్నాయి. ఈ మింట్ లీవ్స్ ని మనం ఫుడ్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తాము. రెగ్యులర్ గా చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎలా అంటే లైక్ స్మూతీస్ చేసేటప్పుడు కానీ, లేదు అంటే డ్రింక్స్ లోని, లేదు అంటే చాలా వరకు టీ రూపంలో, అంటే హాట్ వాటర్ లో వీటి లీవ్స్ వేసుకొని బాయిల్ చేసి తీసుకోవటంలో కానీ, లేదు అంటే సలాడ్స్ లో కానీ, ఇలా చాలా విధాలుగా మనం మింట్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము. అలాగే వీటిని ఎక్కువగా టూత్ పేస్ట్ లోని, మౌత్ ఫ్రెషర్స్ లేదా మౌత్ వాషెస్ లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకు అంటే మింట్ కి ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ బ్రీత్ ని మనకి తగ్గించి ఫ్రెష్నెస్ అనేది చాలా ఎక్కువగా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకనే ఎక్కువగా వీటిని టూత్ పేస్ట్ లోని లేదంటే మౌత్ వాషెస్ లోని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే దీనికి ఎక్కువగా మెడిసినల్ యూజెస్ ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు మనం వాటిని తెలుసుకుందాం. మింట్ లీవ్స్ మనకి ఎక్కువగా డైజెస్టివ్ సిస్టమ్ ని మంచిగా ఉంచుతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. ఎక్కువగా మనం నార్మల్ గా వాటర్ లో కూడా ఈ లీవ్స్ వేసుకొని మనం ఓరల్ గా తీసుకుంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏవైనా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే దాన్ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే మింట్ ఎసెన్షియల్ ఆయిల్ ని, ఆ అరోమాని మనం త్రూ స్మెల్ ద్వారా తీసుకుంటే మన బ్రెయిన్ ఫంక్షన్స్ అనేవి కూడా చాలా హెల్దీగా ఉంటాయి. అలాగే ఎక్కువగా మనం ఈ వింటర్ సీజన్ లో మనం ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటి? కోల్డ్, కాఫ్, ఇలాంటివి మనం ఎక్కువగా ఫేస్ చేస్తాము. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా ఎక్కువగా కిడ్స్ అవని లేదంటే ఎల్డర్స్ అవని ఎవరికి అవని మనం ఎక్కువగా వింటర్ సీజన్ లో ఫేస్ చేసే ఎక్కువ ప్రాబ్లం కోల్డ్ అండ్ కాఫ్. సో మనకి ఆ కోల్డ్ అండ్ కాఫ్ కి కూడా ఈ మింట్ అనేది చాలా మంచి రెమెడీ. ఎలా అంటే ఈ మింట్ లీవ్స్ టీ గానీ, లేదు అంటే మనం యూజ్ చేసే తీసుకునే ఫుడ్ లో ఈ మింట్ లీవ్స్ యాడ్ చేసుకున్నా ఇలా మనకి కోల్డ్ కాఫ్ నుంచి చాలా ఎక్కువగా ప్రివెన్షన్ ఇస్తుంది. అలాగే ఎక్కువగా కఫం అనేది పట్టేస్తుంటది కదా ఈ వింటర్ సీజన్ లో, పిల్లలకైతే చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో ఈ వాటర్ లో ఈ లీవ్స్ వేసి మనం బాయిల్ చేసి వాళ్ళతో మనం తాగిపిస్తే ఆ కఫం అనేది, కోల్డ్ కాఫ్ అనే దాని నుంచి చాలా త్వరగా రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో పిల్లలకి మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసే కన్నా ఇలాంటి హెర్బల్ గా యూజ్ చేసే రెమెడీస్ ని మనం ఎక్కువ యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకు అంటే మెడిసిన్ ద్వారా ఎప్పటికైనా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి, బట్ ఇలాంటి వాటికని ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనం చాలా హెల్దీగా ఉంటాము. అతి ముఖ్యంగా పిల్లల విషయంలో మనం ఎక్కువ కేర్ తీసుకుంటాం కాబట్టి ఇది కోల్డ్ కాఫ్ కి బెస్ట్ రెమెడీ అనే చెప్పచ్చు. మనం మింట్ తీసుకోవటం వల్ల, ఈ మింట్ ప్లాంట్ వల్ల మనకి ఇంకా ఉండే లాభాలు ఏంటి అంటే మనం స్ట్రెస్ రిలీఫ్ అవుతాము. అలాగే యాంగ్జైటీ నుంచి కూడా మనకి కాస్త రిలీఫ్ అనేది ఉంటుంది. కొంచెం పీస్ఫుల్ గా, రిలీఫ్ గా ఉంటాము మనం దీన్ని తీసుకోవటం వల్ల. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు మనకి ఆబ్వియస్లీ నిపిల్స్ అనేవి క్రాక్ అవుతూ ఉంటాయి, కట్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనకు వచ్చే పెయిన్ కానీ ఆ క్రాక్ హీలింగ్ తగ్గించడానికి కోసం మనం మింట్ ని యూజ్ చేయొచ్చు. చాలా మంచి రెమెడీ అనే చెప్పొచ్చు. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ మింట్, ఈ పుదీనా మనకి స్టామినాని ఎక్కువగా పెంచుతుంది. సో అందుకే ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు తీసుకునే లిక్విడ్స్ లోని మింట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. బికాస్ ఇది చాలా ఎక్కువ స్టామినాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ మింట్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి స్కిన్ కూడా వీటిని యూజ్ చేస్తారు. స్కిన్ కాంప్లెక్సెస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో దీని వల్ల మెడిసినల్ యూజెస్ మనకి
చాలా ఎక్కువగానే ఉన్నాయి. చెప్పాలి అంటే స్కిన్ కి యూజ్ చేస్తాము, మనం బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉండటానికి యూజ్ చేస్తాము, మన బ్రెయిన్ ఫంక్షన్స్ చాలా బాగా జరగాలి అంటే దీన్ని త్రూ అరోమా ఇన్హేల్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే కోల్డ్ కాఫ్ తగ్గడానికి మనం మింట్ యూజ్ చేస్తాము. అలాగే ఫుడ్స్ లో సలాడ్స్ అండ్ ఇలాంటి ఫుడ్స్ అన్నిటిలోని మనం మింట్ ని యూజ్ చేస్తాము. అలాగే చెప్పాను కదా ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కి కూడా మింట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా చాలా ఎక్కువ మెడిసినల్ యూజెస్ తో కలిగి ఉన్నాయి ఈ మింట్. సో మనం త్రూ డైలీ ఫుడ్ లో మనం అలవాటు పరుచుకుంటే మనకి చాలా ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మింట్ కోసం మనం క్లియర్ గా తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం తెలుసుకోబోయే ప్లాంట్ తులసి, ద హోలీ బాసిల్. తులసి మొక్క కోసం తెలియని వాళ్ళు ఎవరు మాక్సిమం ఉండరు. ఎందుకు అంటే మన ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్క పూజ చేసుకుంటాము. సో తులసి మొక్క ప్రతి ఇంట్లో మాక్సిమం ఉంటుంది. అలాగే తులసి మొక్కకి పూజ చేసుకోవడమే కాదు, ఆ ప్లాంట్ కి చాలా ఎక్కువ మెడిసినల్ యూజెస్ అండ్ మెడిసినల్ ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి చాలా వరకు అందరికీ తెలుసు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో తులసి మొక్క ప్లాంట్ కేర్ అండ్ టిప్స్, అలాగే మెడిసినల్ యూజెస్ ఏమున్నాయి అని వాటి కోసం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తులసి మొక్క సాయిల్ మిక్సింగ్, యూనివర్సల్ సాయిల్ కేర్ ఎలా ఉంటది అంటే ఇది డైరెక్ట్ సన్లైట్ లోనే ఉండొచ్చు. అలాగే దీన్ని ఎప్పటికప్పుడే ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తూ ఉంటేనే ఇది బుషిగా అనేది మనకు డెవలప్ అవుతుంది. అలాగే ఇది స్టెమ్ ప్రొపగేషన్, అలాగే సీడ్స్ కూడా సీడ్స్ వల్ల కూడా మనకి ఇది ప్లాంట్ వస్తుంది. సీడ్స్ మనకు చెప్పాలి అంటే ఇవ్వండి ఇలా వస్తాయి చూడండి, ఇవి వేసుకుంటే మనకు ప్లాంట్ వస్తుంది. లేదంటే స్టెమ్ కట్ చేసుకొని మనం ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు, స్టెమ్ ద్వారా కూడా వస్తుంది. మనం ప్రూనింగ్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటేనే ప్లాంట్ అనేది చాలా బుషిగా అండ్ హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ సన్లైట్ అనేది మనం ఫుల్ గా ప్రొవైడ్ చేయాలి ఈ ప్లాంట్ కి. అలాగే మనం వాటరింగ్ అనేది డైలీ వన్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అదే నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ అంటారా, చాలా రేర్ గా స్లోగా రిలీజ్ అయ్యే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మంత్లీ వన్స్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి సరిపోతుంది. అలాగే లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనేది చెప్పుకోవచ్చు. దీనికి ఎక్కువగా మనం మెయింటైన్ చేయాల్సినంత అవసరం ఏమీ ఉండదు. ఈజీ టు గ్రో, ఇది చాలా ఈజీగానే వస్తుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకు అంటే పూజ చేసుకుంటారు. అది కాకుండా మనం సపరేట్ గా ఒక తులసి మొక్కను పెట్టుకుంటే చాలా ఎక్కువగా మెడిసినల్ యూజెస్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాంట్ కి, తులసి ప్లాంట్ కి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా రెడ్యూస్ చేస్తుంది. తర్వాత స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఇస్తుంది, అలాగే జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా డెంటల్ అంటే పంటి నొప్పులు ఏమైనా వచ్చినా తులసి అనేది రిలీఫ్ ఇస్తుంది. ఏం లేదు, జస్ట్ ఒక 1-2 లీవ్స్ మనం తీసుకొని ఇలా క్రష్ చేసి మనకి ఎక్కడైతే ఏ టూత్ అయితే పెయిన్ వస్తుందో దాంట్లో పెట్టుకుంటే మనకి పెయిన్ రిలీఫ్ అనేది టెంపరరీ తగ్గుతుంది. అలాగే మనకి కిడ్నీలో స్టోన్స్ వాటికి కూడా రిలీఫ్ ఇస్తుంది. అలాగే మౌత్ అల్సర్స్, నోట్లో చిన్న చిన్న అల్సర్స్ లాగా వస్తుంది కదా, సో అలా వచ్చినప్పుడు తులసి లీవ్ మనం త్రూ ఓరల్ గా తీసుకున్నా మనకి మౌత్ అల్సర్స్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. మన ఫుడ్ లో యాడ్ చేసుకున్నా, లేదంటే టీ రూపంలో లేదా వాటర్ లో వేసుకొని తీసుకున్నా, అలా వేసుకొని తీసుకున్నా చాలా అంటే చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో చిన్నపిల్లలకి ఎక్కువగా కోల్డ్ కాఫ్ వచ్చినా దీన్ని యూజ్ చేస్తారండి. ఎలా అంటే ఈ తులసి రసం తీసి అందులో కొంచెం హనీ కలిపేసి వాళ్ళకి పడుతూ ఉంటారు. మంత్స్ బేబీ అయినా సరే ఇది మంచిగా కోల్డ్ కాఫ్ కి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. తులసి లీవ్స్ ని టీ రూపంలో తీసుకున్నా, లేదా వాటర్ రూపంలో తీసుకున్నా, లేదా చీవింగ్ మనం నమిలి డైరెక్ట్ ఓరల్ గా తీసుకున్నా దీని వల్ల మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా హెల్దీగా ఉంటుంది. సో తులసి లీవ్స్ ని మీ డైలీ ఫుడ్ లో తీసుకుంటే గనక త్రూ ఓరల్ చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. మాక్సిమం ట్రై చేయండి అందరూ. అలాగే తులసిని మనకి టూత్ పేస్ట్స్ లో, మౌత్ ఫ్రెషనర్స్ లో, శానిటైజర్స్ లో, అలాగే హ్యాండ్ వాషర్స్ లో, ఇలాంటి వాటిల్లో కూడా మనకి వాటర్ ప్యూరిఫై చేయడానికి కూడా మనకి తులసిని ఎక్కువగా యూజ్ చేస్తారు. మనం చెప్పుకోవాలి అంటే చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి తులసి వల్ల. అలాగే ఇది మనం ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరూ తులసిని పెంచుకోండి, హెల్త్ బెనిఫిట్స్ ని ఎక్కువగా పొందండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలియని ఇంకా ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ కానీ మెడిసినల్ యూజెస్ కానీ ఈ 2 ప్లాంట్స్ కి మీకు ఏమైనా తెలిసి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా మీ నుంచి తెలుసుకుంటాను. అలాగే ఈ రోజు వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎలా యూజ్ అయింది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియో ఇంకా ఎవరైనా ఇప్పుడే మొదటిగా చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న గంట బెల్ అని కొట్టండి. మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.